లచ్చించారు ఎప్పుడు కంచంలో పెట్టుకోకూడదు, ఇలాంటి డెప్పల్లోనే పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే అన్నం మొత్తానికి కలుతుంది అన్నమాట, ఒకటే దగ్గర ఉంటుంది లచ్చించారు, అటు ఇటు కదలకుండా. కలుపుకోవడానికి కూడా మనకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాలిపోతుంది, నూరు ఊరిపోతుంది చూస్తుంటే. లచ్చించారు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది టేస్ట్. సూపర్ ఉంది. ఇందులో చూసారు రొయ్యలు, బా మామూలు లేదు. ప్రతి మొక్క మొత్తం లచ్చించారులో టేస్ట్ని అంతటినీ ఫీల్ చేసుకుంటాయి. ఈ రొయ్యలు కానీ మొత్తం ఆనగకాయ మొక్కలు, తోటకూర కాళ్ళు, బెండకాయ మొక్కలు, అబ్బబ్బబ్బబ్బా మామూలు టేస్ట్ లేదు. ఎరక్కూడేసిన టేస్ట్ మాత్రం కాలిపోతుంది. కానీ లేదంటేనా ఇది వేడిగా ఉన్నప్పుడు ఎరక్కూడేద్దే, ఇంకా చల్లారిందంటే అవి బాబోయ్ ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్, ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది టేస్ట్.